ఇండియాలో బంగారం కొనడం అనేది ఒక హ్యాబిట్ కాదు, యాక్చువల్లీ ఇది ఒక కల్చర్. ఎస్, ఎందుకంటే మనం పెళ్లిలలో బంగారం చూస్తాం అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది అయితే పండుగలప్పుడు కూడా బంగారం వేసుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ ఈవెన్ ఇండియాలో సేవింగ్స్కి కూడా బంగారమే చెప్తూ ఉంటారు. బట్ నేనేం చెప్తానంటే మనలో చాలా మందికి బంగారం కొనడం అనేది తెలుసు, కానీ దాంట్లో పెట్టుబడి ఏంటి అనేది ఎవరికీ తెలియదు. అంటే చాలా మంది బంగారాన్ని కొనడమే పెట్టుబడి అనుకుంటూ ఉంటారు, బట్ ఆ రెండు ఒకటి కాదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు గోల్డ్ ఎలా కొనాలి అండ్ గోల్డ్లో పెట్టుబడి అంటే ఏంటి అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇలా ప్రతిదీ A to Z తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొంచెం మసాలా యాడ్ చేద్దాం. మనలో చాలా మంది ఫ్యామిలీస్తో పాటు వెడ్డింగ్స్కి కానీ లేదా ఏదైనా ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, చాలా మంది గోల్డ్ బ్రాస్లెట్స్ కానీ నెక్లెసెస్ కానీ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఇమీడియట్గా మన పేరెంట్స్ అయితే వెంటనే చూడరా ఎంత బంగారం ఉందో వీళ్ళ దగ్గర అంటూ ఉంటారు. ఈ సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. బట్ ఏంటంటే ఆ గోల్డ్ కొనడం అనేది ఇన్వెస్ట్మెంట్ కాదండి. నిజానికి ఆ మూమెంట్లో గోల్డ్ మీ యొక్క స్టేటస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కాదు. ప్రాక్టికల్గా ఆలోచించినట్లయితే గోల్డ్ అనేది ఒక ఫినాన్షియల్ అసెట్ అండ్ గోల్డ్ అనేది ఫ్యామిలీకి మాత్రమే కాదు, ఒక కంట్రీకి కూడా ఇట్స్ అ బ్యాకప్ రిజర్వ్. కాబట్టి ఆర్బీఐ, సెబీ, స్టాక్ మార్కెట్ అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా గోల్డ్లో చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఆర్బీఐ ఎందుకు ఇన్వాల్వ్ అయిందని మీరు నన్ను అడగవచ్చు. బికాస్ గోల్డ్ అనేది మన ఫ్యామిలీకి మాత్రమే కాదండి, ఎందుకంటే ఒక కంట్రీకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ లో ఎకనామీకి స్టెబిలిటీ ఇవ్వాలంటే గోల్డ్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అసెట్. ఇందుకోసమే సెబీ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ అలానే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా అనేక కంపెనీలు మరియు ఫండ్స్ గోల్డ్ లో అయితే పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే మనం కూడా స్టాక్స్ లాగా గోల్డ్ యూనిట్స్ అయితే కొనొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా గోల్డ్ బాండ్స్ రూపంలో అంటే పెట్టుబడినిచ్చే బంగారంలో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ ని మనకు కల్పిస్తుంది. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలా సెంట్రల్ బ్యాంక్స్ దాదాపు గోల్డ్ రిసర్చ్ అయితే పెంచుకుంటూ ఉన్నాయి, ఎందుకంటే గోల్డ్ కి వాల్యూ స్టోరేజ్ గా చాలా గుర్తింపు ఉంది. సో బంగారం మనకి ఎమోషన్ కావచ్చు, బట్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఇట్స్ ఎ సేఫ్టీ ఫినాన్షియల్ నెట్. ఇండియాలో గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చో చూద్దాం. ఇండియాలో ప్రధానంగా గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు 5 ways కనిపిస్తాయి. మొదటిది ఫిజికల్ గోల్డ్, సెకండ్ వన్ డిజిటల్ గోల్డ్, థర్డ్ వన్ సావరిన్ గవర్నమెంట్ బాండ్స్, ఫోర్త్ వన్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ అండ్ ఫిఫ్త్ వన్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇప్పుడు మనం బేసిక్గా ఈ ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి, డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి, అసలు ఈ గవర్నమెంట్ బాండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది ఫిజికల్ గోల్డ్. బేసిక్గా మనం కంటితో చూస్తూ అలానే ఫీల్ అయ్యే ఫిజికల్ అసెట్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ గోల్డ్లో కాయిన్స్, జ్యువెలరీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇలా 100% టచ్ అండ్ ఫీల్ ఉంటుంది కాబట్టి మనకు దీని మీద ఎమోషనల్ వాల్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ మీరు ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఫిజికల్ గోల్డ్ లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్, ప్యూరిటీ ఇష్యూస్ అలానే సేఫ్టీ అండ్ స్టోరేజ్ టెన్షన్స్ అయితే మనకు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ వెల్త్ కి అయితే ఫిజికల్ గోల్డ్ ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కొంచెం కాస్ట్లీ. రెండవది డిజిటల్ గోల్డ్. ఇది బేసిక్ గా మొబైల్ నుంచి కూడా మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ ఆప్షన్. ఈవెన్ 10 రూపాయలతో కూడా మీరు పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. బట్ మీరు దీన్ని డైరెక్ట్ గా ఫీల్ అవ్వలేదు. యాప్లో గోల్డ్ అనేది మీకు బ్యాలెన్స్ లా కనిపిస్తుంది. అయితే దీంట్లో ఒక చిన్న రిస్క్ ఉంది. సెబీ మరియు ఆర్బీఐ దీన్ని రెగ్యులేట్ చేయవు. సో మీరు కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మూడవది సావరిన్ గోల్డ్ బాండ్స్. ఇది మీకు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఆప్షన్స్. అయితే దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సో లాక్ ఇన్ పీరియడ్ బేసిక్ గా ఒక 5 years ఉంటుంది. ఆ 5 years తర్వాత మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చు. వన్స్ మీరు గనక 8 years ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలిగితే మీ క్యాపిటల్ గెయిన్స్ మీద 0 tax. కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ విషయంలో మాత్రం ఒకటి గమనించాలి. ఆర్బీఐ ప్రెజెంట్ అయితే February 2024 నుండి ఎలాంటి కొత్త గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేయలేదు. కానీ ఇంతకు ముందు సావరిన్ గోల్డ్ బాండ్స్ ని కొనుగోలు చేసిన వారి నుండి సెకండరీ మార్కెట్ లో అంటే ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ లో దాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. నాలుగోది గోల్డ్ ఈటీఎఫ్. ఇదేంటంటే మనకి స్టాక్ లాగా ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో ట్రేడ్ చేయొచ్చు. అయితే బేసిక్ గా మ్యూచువల్ ఫండ్స్ లాగా మీరు ఒక గోల్డ్ యూనిట్ ని బై చేస్తారు. సో ఇది సెబీ రెగ్యులేటెడ్ కాబట్టి మీకు ట్రస్ట్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది, కానీ దీనికి బ్రోకరేజ్ అకౌంట్ అవసరం అయితే ఉంది. ఐదవది గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. బేసిక్ గా ఇవి ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్. మీరు కనుక డైరెక్ట్ గా ఈటీఎఫ్ కొనలేకపోతే మీ బదులు ఇవైతే ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి. అయితే మీరు సిప్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ కూడా అలానే ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మీకు ఇమీడియట్ గా అక్యుములేషన్ కూడా ఉంటుంది. సో ఇవండి బేసిక్ గా 5 types ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇండియాలో చేయాలంటే ఈ 5 అయితే మనం ముఖ్యంగా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఓవర్ ది ఇయర్స్ గోల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. గోల్డ్ అంటే ఎమోషన్ ఉండొచ్చు, కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మాత్రం ఎమోషన్ వర్క్ అవ్వదు.
డేటా మాత్రమే వర్క్ అవుతుంది. లాస్ట్ 5 years గా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ మీద వచ్చిన రిటర్న్స్ 11 to 13% CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అదే లాస్ట్ 10 years లో చూసుకున్నట్లయితే యావరేజ్ గా 8 to 9% CAGR అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా అంటే ఒక 20 years బ్యాక్ వరకు మనం చూసుకున్నట్లయితే మనకి 9 to 10% CAGR అయితే ఉంది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది స్టడీ అసెట్ మాత్రమే, హై గ్రోత్ కాదు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, మరి గోల్డ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అలానే హై రిటర్న్స్ అనేది ఎప్పుడు ఇస్తుంది అని. ఇండియన్ రూపాయి బలహీనపడినప్పుడు, ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగినప్పుడు, ఎకనామీ డౌన్ గా ఉన్నప్పుడు, అలానే వార్ ఆర్ అన్సర్టెనిటీస్ వచ్చినప్పుడు, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అలానే వేరియస్ ఫ్యాక్టర్స్ మీద గోల్డ్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికల్లీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు రిస్క్ డైవర్సిఫికేషన్. సో నేను బేసిక్గా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే గోల్డ్ అనేది ఒక స్టేబుల్ అసెట్ మాత్రమే. సో మీరు గనక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే కొన్నిసార్లు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే లాంగ్ టైంలో కూడా ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నాం 10 years 20 years. సో ఫ్లాట్ పీరియడ్సే నడిచాయి. అండ్ మీకు ఒక్కోసారి ఇన్వెస్ట్ చేశాక ఒక 2-3 years కూడా రిటర్న్ ఉండకపోవచ్చు. కానీ మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే పేషెన్స్ కంపల్సరీ. ఎందుకంటే ఒక్కోసారి సడన్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకేసారి 25% కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటిల్ దెన్ మీరైతే వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి 5 types ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అడ్వాంటేజ్ మరియు డిసడ్వాంటేజ్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఫిజికల్ గోల్డ్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనలో చాలా మందికి మామూలు బంగారం గురించే బాగా తెలుసు. అంటే ఈ నెక్లెసెస్, బ్రాస్లెట్స్ ఇవే అనుకుంటుంటారు కాబట్టి. బేసిక్గా అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఇది మన చేతిలో ఉండే అసెట్. అలానే మనకి ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇమీడియట్ గా క్యాష్ కావాలంటే ఈ గోల్డ్ అయితే మనం అఫ్ కోర్స్ తాకట్టు పెట్టచ్చు. అండ్ మనం మ్యారేజెస్ లో, ఫంక్షన్స్ లో, ఎవ్రీథింగ్ ఎక్కడైనా ఈ గోల్డ్ అనేది అయితే వేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు దీన్ని జనరేషన్స్ కి కూడా పాస్ చేయవచ్చు. కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ముందుగా మేకింగ్ ఛార్జెస్. కొన్ని డిజైనర్ జ్యువెలరీకి అయితే మేకింగ్ ఛార్జెస్ 25% వరకు వెళ్ళిపోతాయి. సో మీరు కనుక తిరిగి అమ్మినప్పుడు మీరు ఆ మేకింగ్ ఛార్జెస్ అయితే కోల్పోతారు. ప్యూరిటీ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. 22 క్యారెట్, 24 క్యారెట్ ఇలా చాలా చెప్తుంటారు గోల్డ్ విషయంలో. బట్ ప్యూరిటీ టెస్టింగ్ చేయకుండానే మనం గోల్డ్ అయితే కొంటూ ఉంటాం. అలానే స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ. ఈ బ్యాంక్ లాకర్ అలానే ఇంట్లో స్టోర్ చేసుకోవాలన్నా మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి. సో ఇలా చూసుకున్నట్టయితే గోల్డ్ జ్యువెలరీ మనకు డివిడెండ్ అనేది ఏ పరంగా అయిపోదు. బట్ లాంగ్ టర్మ్ వెల్త్ కోసం మాత్రం ఫిజికల్ గోల్డ్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. రెండవది డిజిటల్ గోల్డ్. ఇది చాలా ఈజీ. ఎందుకంటే మీరు మొబైల్ నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎవ్రీడే బేసిస్ మీద కూడా అంటే 10 రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా మీరు సేవ్ చేసిన దాన్ని ఫర్దర్గా కాయిన్స్ మరియు జ్యువెలరీగా కూడా మార్చుకోవచ్చు. సో స్టోరేజ్ టెన్షన్ అయితే మీకు ఇక్కడ బేసిక్గా ఉండదు. అండ్ మీరు స్మాల్ అమౌంట్స్తో కూడా మొదలు పెట్టవచ్చు. బట్ ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. సో దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బేసికల్లీ ఇది సెబీ మరియు RBI రెగ్యులేటెడ్ కాదు. అండ్ 5 years తర్వాత మీరైతే వాల్ ఛార్జెస్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. మూడవది సావరిన్ గోల్డ్ బాండ్స్. అంటే గవర్నమెంట్ మనకు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చే ఆప్షన్ ఇది. దీంట్లో అయితే మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు గోల్డ్ పెరిగే కొద్దీ అప్రిషియేషన్ లభిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదనంగా మీకు ప్రతి సంవత్సరం 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మీరు కనుక 8 years పాటు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయగలిగితే మీకు దాని మీద వచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్స్ కి 0 ట్యాక్స్. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ అయితే మీకు ఉంటుంది. బట్ దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే 8 years పాటు మనకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంది. అంటే అంతవరకు మనం వెయిట్ చేయాలి. అండ్ ఎప్పుడన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా అది 5 years తర్వాతే. అండ్ మోర్ ఓవర్ వీటన్నిటికి మించి ఒక్కొక్కసారి లిక్విడిటీ గురించి ఆలోచించుకున్నట్టయితే అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మీకు వ్యారీ అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ గా ఆలోచించే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 4th one గోల్డ్ ETFs. మీరు దీన్ని స్టాక్ లా కొనొచ్చు, అలానే సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెబీ మరియు RBI రెగ్యులేటెడ్. సో మీకు ఇందాక చెప్పినట్టు ట్రస్ట్ ఫ్యాక్టర్ అయితే దీంట్లో బాగుంటుంది. స్టోరేజ్ కాస్ట్ ఉండదు, అలానే స్మాల్ ఎక్స్పెన్స్ రేషియో. ఇది ట్రేడర్స్ మరియు షార్ట్ టర్మ్ బయర్స్ కి, అలానే లిక్విడిటీ గురించి ఆలోచించే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. 5th one గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఎలానో మీరు డైరెక్ట్ గా ETF పర్చేస్ చేయలేనప్పుడు మీరు ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే అది డైరెక్ట్ గా గోల్డ్ ETF లోకి ఇన్వెస్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ కూడా అవసరం ఉండదు. సో సిప్ లాగా మీరు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ఇమీడియట్ గా ఆ గోల్డ్ మీద వచ్చే అక్యుములేషన్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం ఈ 5 types ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూసాం. అలానే వాటి యొక్క అడ్వాంటేజ్ మరియు డిసడ్వాంటేజ్ చూసాం. సో ఇప్పుడు ఏది బెస్ట్ ఆప్షన్ మీరే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే నేను సెబీ రిలేటెడ్ అడ్వైజర్ కాదు. బట్ నేను మీకు ఓవరాల్ గా ఒక ఐడియా ఇచ్చాను.
అంటే సో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఎలాంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది మీరు మీకున్నటువంటి గోల్స్ అలానే మీ డెప్ట్స్ అన్నిటిని ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. సో నేనేం చెప్తానంటే మీరు కనుక లాంగ్ టర్మ్ వెల్త్ చూస్తున్నట్లయితే మీరు SGBs ని కన్సిడర్ చేయొచ్చు. అలానే షార్ట్ టర్మ్ ఫ్లెక్సిబిలిటీ కావాలా ఒకసారి గోల్డ్ ETFs చూడండి. అండ్ మీకు ఇమీడియట్ గా జ్యువెలరీ బై చేసే అవసరం లేదు, నేను ఫర్దర్ గా కొనుక్కుంటాను అంటే అఫ్ కోర్స్ మీరు సేవింగ్స్ చేయడం కోసం డిజిటల్ గోల్డ్ చూడవచ్చు. లేదు మాకు ట్రెడిషనల్ గా మరియు బంగారం అంటే ఎమోషన్ మాత్రమే అనుకుంటే మీరు ఫిజికల్ గోల్డ్ కొనవచ్చు. అండ్ మీకు ఇది కూడా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో చాలా హెల్ప్ చేస్తుంది. అంటే ఇమీడియట్ గా క్యాష్ దొరకలేని పరిస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ కనుక మీరు తాకట్టు పెడితే మీరు ఇమీడియట్ గా అమౌంట్ కూడా తెచ్చుకోవచ్చు. బట్ జ్యువెలరీ బై చేయడమే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం తప్పు. అండ్ మోర్ ఓవర్ నేను ఒక కంక్లూజన్ ఇస్తున్నాను. సో మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ వెల్త్ లో 5 to 10% మించి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొద్దండి. అండ్ మీకు ఉన్న 5 ఆప్షన్స్ చెప్పాను. సో మీరే స్మార్ట్ గా ఆలోచించి గోల్డ్ లో అయితే ఇన్వెస్ట్ చేయండి.